ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లోండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, యుగమునందు మాత్రమే గాక రాబోయేనందు పేరు పొందిన ప్రతినామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడిపార్శ్వన కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. ఇది మృతుల్ని లేపిన తర్వాత ఏం చేశాడు? తీసుకుపోతున్నాడు. కీర్తన 22, 23, 24 ఏం తెలిసిన? కీర్తన 22 సిలువ, కీర్తన 23 మనకు కాపురి మనల్ని నడిపించేవాడు, పోషించేవాడు, భద్రపరిచేవాడు, కృపాక్షములు వంటించేవాడు. 24 అధ్యాయంలోకి వస్తే పరమ తీసుకుపోయేవాడు. కానీ పరలోకానికి చెప్తుంటే అనేది ఆకాశం తెరబడుతుంది, గుమ్మలారా మీ తల పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. ఎవరి రాజు? బలపరకమైనటువంటి యెహోవా. ఎవరి రాజు? యుద్ధసూరుడు. ఎవరి రాజు? మహిమగలవాడు. ఒంటరిగా యుద్ధాన్ని గెలిచాడు, అంధకార శక్తుల అధికారాలను జయించాడు, లోకనాథ దురాత్మ జయించాడు. కనుక మహిమ చూస్తున్న పురాతన తలుపులారా, మూతబడి తలుపులారా, తలుపు తెరుచుకో, గుమ్మాలు ఎత్తుకో, రావాలా. కనుక ఈ ప్రభువారు మృతులను లేపబడిన తర్వాత ఎంత ఇక్కడ ఆ బలాతిశయమిత క్రీస్తు మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, యువనందు మాత్రం కాక రాబోయే పేరు ప్రధానం కంటే ఎంతో హెచ్చుగా పరలోకం తన కుడిపాటు కూర్చుని పెట్టుకున్నాడు. ఈ మూతవేయుడు తలుపులన్నీ తెరిచి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు. ఎవడైతే నమ్మికొస్తున్నాడు వాని లోపలికి ఈ శక్తితో వస్తున్నాడు. అర్థమైందా? ఈ శక్తితో వస్తున్నాడు, ఈ పునరుత్థాన జీవితో వస్తున్నాడు, ఈ పునరుత్థాన శక్తితో వస్తున్నాడు. అందుకని ఈ ఎఫెసీ సంఘంతో అంటాడు, మీరు 3 సంగతులు అర్థం చేసుకోవాలి, దాని కొరికే మీ కళ్ళు తెరవడాలని చెప్పి నేను ఆశిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా అంటాడు అపోస్తలుడైన పౌలు. కానీ ఎఫెసీ 3వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదువుకుంటాం. 17 నుంచి 19 వరకు చదువుకుంటాం. ఎఫెసీ 3వ అధ్యాయం 17 నుంచి 19 వరకు మరియు చదువుకుంటాం. మరియు మీ మనోనేత్రమును వెలిగింపడనన్నా ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో, ఆయన క్రీస్తులను వినియోగపరిచిన బలాత్సమును బట్టి విశ్వసించు మన దాన్ని చూపుచున్న తన శక్తి యొక్క అపరిమిత మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునే వాళ్ళని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి తండ్రి తను తెలుసుకునేందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. ఆత్మీయ స్థితిగతుల్లో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని వహించినటువంటి ఎఫెసీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు పౌలు. ఈ 3 కొరకే. మొట్టమొదటిది ఏంటంటే మిమ్మల్ని పిలిచిన పిలుపులనైనా నిరీక్షణ ఎట్టిదో మొట్టమొదటి. రెండవది పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో. మూడవది క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునే విశ్వసించే మన యందు ఆయన చూపించే శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎడుతూ నువ్వు ఎరగాలని కోరుతున్నా. ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన బలాతిశయంతో లేపాడే ఆ శక్తితో వస్తున్నాడు. కనుక నీ లోపల నా లోపలికి వచ్చినటువంటి ప్రభు ఏ శక్తితో వచ్చాడో ఎరగాలి, ఎంత శక్తిని వాళ్ళు కోరుతున్నారో ఎరగాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో 1 John 4:4 ఏమంటాడు? చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. జయించబోయేది కాదు, ఆల్రెడీ జయించి ఉన్నారు. అందులో నాకు చూడండి ఒకసారి. కనుక చేతికి వ్యసనకర ఉంది కాబట్టి చెమట మీద చల్లగాలి సోకుతూ ఉంటే కొంచెం తూగు కూడా వస్తూ ఉంటుంది. కనుక ఎవరైనా నిద్రపోతాను కాస్త లేపు, పొడవద్దు అమ్మ, పొడవద్దు, కోప్పడుతుంది, పొడవద్దు, కూర్చోండి, లేపు. సరే, మనం గమనించామంటే ఈ రీతిగా చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. జయించబోయేది కాదు, జయించిన ఆల్రెడీ వరకు కాంకరర్, ఇదివరకు జయించేశావు. దాన్ని ఎరగాలి, ఎరగకపోతే ఎరకాడంలో మనమే. కనుక ఎరగాలి. కనుక ఆ విజయాన్ని అక్కడ గావించేశాడు, శత్రువును ఓడించేశాడు, అంధకార శక్తుల అధికారం అంతా ఓడించేశాడు, నిరాజులుగా చేశాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలోషియన్స్ 2nd chapter. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు ఉంది. చివరి భాగం నుంచి చదువుతా వినండి. ఆయన మీతో కూడా ఆయన
ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసును. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జేర్చముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుక కనపరచును. ఏంటండి, తీసుకొని రారా నీ ఆయుధాలన్నీ అని చెప్పి వానికి ఆయుధాలను కూడా తన మీద ప్రయోగింపజేసుకున్నాడు. కనుకని కటిక చీకటి కమ్మింది ప్రభు శిలువ వేడుతుంటే. ఎప్పుడు ఎందుకు? తండ్రి దేవుడు వదిలిపెట్టేశాడు. నా దేవా నా దేవా నా చేలు విడిచితోని కేక వేశాడు. ఎందుకు అంధకార శక్తుల అధికారం అంతా దాడి తీస్తుంది. అదే వాడి ఆయుధాలను కూడా తీసుకొచ్చాయి. కనుక కడిగి చీకటి కమ్మింది. ఒంటరిగా జయించాడు. వాడి ఆయుధాలను పని చేయలే. నిరాయుధుడు చెప్పాడు. బాహటముగా వేడుక అప్పగించాడు. తండ్రి నా ఆత్మను అప్పగిస్తున్నా, సమాప్తం అని కేక వేశాడు. కానీ గమనిస్తూ వచ్చామంటే ఇప్పుడు ఈ రీతిగా ఆ ప్రభువారి శిలువలో వాడిని ఓడించి మృతుల్లో నుండి ఆ బలాతిశయంతో లేపి ప్రధానుల కంటే అధికారుల కంటే తర్వాత లోకనాథుల కంటే దురాత్మ సమూహం కంటే యువనందు మాత్రమే రాబోయే యువనందు పేరు ప్రధానామం కంటే ఎంతో హెచ్చించున్నాడు. విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మనం ఎరగాలి. నమ్ముతున్న లోపల ఏ శక్తితో వచ్చాడు ఎరగాలి. ఆ శక్తిని ఎరుగుతూ వస్తే విజయవంతుడవుతాం, లేకపోతే ఓడిపోతాం. కనుక ఆ దేవుడు ఈ శక్తిని నీకు నాకు ఇచ్చి ఏం చేయకొడుతున్నాడు? వాడు ఓడిపోయిన వాడు, సాతాను ఓడిపోయిన వాడు. వాడిని చంపేసేది ఎంతసేపు నేను? అరే ప్రపంచానంతా నీళ్ళతో ఒకసారి నాశనం చేసిన వాడిని మొత్తం నాశనం చేసి మళ్ళీ కొత్తగా సృష్టించుకోలేనా? నా వల్ల అవుతుంది. అలా కాదు. కనుక అంత జ్ఞానిని వాడిని సైతాను, అంత జ్ఞానిని, అంత ఐశ్వర్యవంతుడిని, అంత సౌందర్యవంతుడిని, అంత గర్విష్ఠుడిని వాడిని ఏం చేయాలి? ఈ మధ్య మానవుని కోరుకొని బలహీనుని కోరుకొని నీకు అవలీలగా పాపములో పడిపోయేవాడిని కోరుకొని నువ్వు తేలిగ్గా వాడిని ఓడించాడుగా అట్లాంటి మానవుని తయారు చేస్తా వాడిని కోరుకొని ఏం చేస్తాడు? ఈ మట్టి మానవుడు నన్ను ఎరిగి వాడి ఈ మట్టి ఘటములో మహిమైశ్వర్యాన్ని పొంది ఏం చేయాలి? వాడు ఈ సాతానుని వాడి కాళ్ళ కింద చెదరదొక్కించాలి. అది కావాలి. నేను చేసేంతసేపు వాడు చేయాలి. ఈ మట్టి మానవుని కిందకి తీసుకొస్తా, వాడి పాదాల కింద తీసుకొచ్చి నేను నలగొడతా. అప్పుడు కానీ నీకు సిగ్గు రాదు. అర్థమైందా? ఆ కార్యాన్ని చెడిగి నా కుమారుడు చేస్తాడు, నా కుమార్తె చేస్తుంది, నా సంఘం చేస్తుంది అని చూపించాలని ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో కోరుకున్నాడు. మర్చిపోకు. ఈ ఉద్దేశాన్ని ఎరుగుతొచ్చావంటే దాని కొరకు జీవిస్తావు, లేదా ఓడిపోతావు. దాని కొరకు కోరుకున్నాడు. జయించువాడు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు, మన వల్ల కాదు. వాని శక్తి ఎక్కడా, వాని బలం ఎక్కడా, వాని ఐశ్వర్యం ఎక్కడా, వాని వయసు ఎక్కడా, ఎన్నేళ్ళు వాడు, మనం ఎక్కడ. అయితే ఏం చేస్తాడు? మనకి ఎక్క శ్లాఘ్యత కాదు. ఏమి కనుక అంటాడు, నువ్వు రక్షించబడ్డా బాగానే ఉంది. శిలువను కూర్చున్న వారితో నశించిన వారికి పెడుతున్నాం. కానీ రక్షింపబడుచూ ఉన్న మనకు దేవుని శక్తి రక్షింపబడుచూ ఉన్న కనుక ఈ శక్తి నువ్వు అనుభవించాలి. మన లోపల ఎన్నో బలహీనతలు పెట్టాడు. కొన్ని త్వరగా పోతే కొన్ని త్వరగా పో, మారుమూసి పొందినంత మాత్రం దేవుని దూత అయిపోతా అనుకోలే. ఏముంది? ఇంకా ఈ శక్తి పాపశక్తి కార్యం చేస్తూ ఉంది. ఉదాహరణకు న్యాయాధిపతులు, జడ్జెస్, న్యాయాధిపతులు 3వ అధ్యాయం, న్యాయాధిపతులు 3వ అధ్యాయం, జడ్జెస్ 3rd చాప్టర్, మొదటి 4 వచనాలు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుంటాం. ఇశ్రాయేలుకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటిని చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేల్ తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములు ఏమాత్రం చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా వండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల 5 సర్దాలు జనులను, కనానీయులను, సీదోనీయులను బయలుహెర్మోను మొదలుకొని హమాతును పో మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హివీలను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించులో లేదో తెలుసుకున్నట్లును ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆయన జనములను ఉండనిచ్చాను. ఆ జనం అర్థమైందా? దేనికంటే ఈ జనాలు ఉండనిచ్చినాడు? యుద్ధం చేయ నేర్పించడానికి. మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారా లేదా, నా ఆజ్ఞలు గైకుంటారా లేదా, ఆ తర్వాత మేము పరిశోధించడానికి ఉండనిచ్చా. ఆ రీతిగా మన జీవితంలో కూడా శరీరంలో కొన్ని ఉండనిచ్చాడు. దేని కొరకాయ? యుద్ధం చేయ నేర్పించడానికి. అర్థమైందా? యుద్ధం చేయ నేర్పించడానికి.
యుద్ధం చేసి నేర్చుకో. కనుక పాపముతో పోరాడి నేర్చుకో, యుద్ధం చేసి. ఆ ప్రభువారు ఎలా యుద్ధం ఆడాడు సిలువలో, రవ్వంతను అనుభవించాలి. తర్వాత వాని మాట వింటావా, నా మాట వింటావా? నేను చూడాలి కదా. వాని మాట వింటావా, నా మాట వింటావా? ఆయన మాట వింటే ఆయన ప్రేమించేవాడు. నన్ను ప్రేమిస్తావా? వాని మాట వింటే వాడిని ప్రేమిస్తావా? నిన్ను పరిశోధించాలి. దాని కొరకు మన శరీరంలో కొన్ని ఉంచాడు. ఆ కారణం చదివి అంత తేలిగ్గా పో. పైన విమానం వెళుతూ ఉంది. పైన విమానం వెళుతూ ఉంటే భూమి ఆకర్షణ శక్తి లేదా అండి? ఉంది కదా. దీనికి అతీతమైన వేరే శక్తితోటి పనిచేస్తూ ఉంది కాబట్టి అది ఎగురుతుంది. ఆ శక్తి కాస్త అయిపోతే సరాసరి కిందికి వస్తుంది. అర్థమైందా? కిందికి వస్తుంది. ఎంతవరకు అయితే ఆ శక్తి దానిలో పనిచేస్తుందో అంతవరకు ఆ పైన వెళ్తుంది. ఆ శక్తి అయిపోతే కిందికి వస్తుంది. ఆ రీతిగా ఈ పునరుత్థాన శక్తి మన లోపల ఎంతగా కార్యకారిత్వం ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంది నువ్వు జీవించే విజయవంతమైన జీవితము, ఆయన ప్రేమించే జీవితము, ఆత్మీయ జీవితము, సిద్ధపడే జీవితము, ఆయన కుమారుడి యొక్క రూపంలోకి వచ్చే జీవితము ఎంత మన లోపల కార్యకారిత్వం ఉందో దాని మీద ఆధారపడదు. కనుక కొన్ని త్వరగా పోతే కొన్ని త్వరగా పో. భార్యాభర్త అంట ఇద్దరు తాగుబోతులు. వాడికి పుట్టాడు ఒక కొడుకు పుడితే వానికి మొట్టమొదటిగా నోట్లో నీళ్లు పోలేదు కానీ కళ్ళే పోసారంట. కళ్ళే పోస్తే వాడు చిన్నప్పటి నుంచే తూగుతున్నాడు. దాదాపు 15 సంవత్సరాల వయసు వచ్చింది. వాడు దాంట్లో పుట్టాడు కదా, ఊగుతాడు. అట్లాంటిది సువార్త అద్భుతకరంగా విన్నాడు, మారుమూసి పొందాడు, అద్భుతకరంగా సేవకు వచ్చాడు, సేవ చేశాడు, అనేక ఆత్మల బౌద్ధులు తీసుకొచ్చాడు, కొన్ని సంఘాలు కట్టాడు, వృద్ధాప్యంలోకి వచ్చాడు, మరణ పడకలో ఉన్నాడు. తన తోటి దైవజనుడు వచ్చి అడుగుతున్నాడు, నీ జీవితంలో ఈతిగా ఈ త్రాగుడు మీద విజయం పొందడానికి చాలా కష్టం ఉంటుంది కదా అని అడిగాడు. మరణ పడకలో ఉండే దైవజనుడు అన్నాడు కదా, నా సాక్ష్యం నీకు తెలుసు కదా, మా అమ్మ మా నాన్న పుట్టగానే నా నోట్లో నీళ్లు కాదు కళ్ళే పోసాడు తెలుసు కదా. కనుక పుట్టుకతో వచ్చింది నాకు అది. ప్రభుని నమ్మిన తర్వాత ఎడిపోయింది నాకే తెలీదు. ఈ వేళ వరకు ఆ కళ్ళు తాగాలనిపించలేదు. అయితే మధ్యలో వచ్చిన సిగరెట్టు ఈ వేళ వరకు తాగాలనిపిస్తుంది, ఈ వేళ వరకు పీకుతుంది. ఎవరన్నా తాగుతూ ఉంటే అబ్బా ఎవరిని చూసి ఒక దమ్ము కొడితే అంత బాగుంది అనిపిస్తుంది. ఎవరన్నా తాగి ఫోన్ వదిలితే ఎంత కమ్మగా ఉంది, ఒక దమ్ముగా అయితే అంత బాగుంది అనిపిస్తుంది. ఈ వేళ వరకు పీకుతుంది, ఈ వేళ వరకు దాని మీద విజయం పొందినాను. అర్థమైందా? కొన్ని త్వరగా పోతే కొన్ని త్వరగా పోవు. లోపల పెట్టాడు, అది నీకే తెలుసు, ఆ బలహీనత నీకే తెలుసు, ఆ లోటు నీకే తెలుసు, ఆ కొరత నీకే తెలుసు. ఎవడు చెప్పాల్సిన పనిలే. దాని మీద నువ్వు విజయం పొందాలి. దేవా ఇది పెట్టావు దీని నేను విజయం పొందాలి. కనుక దీని విజయం పొందుడికే సదుపాయం కల్పించా. ఏంటి ఆ సదుపాయము? ఇదిగో నా మరణ భూస్థాపన పొందుతాను. రండి, రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ అధ్యాయం, క్షమించండి, రోమిల రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. రోమా 6:10 చదువుకుంటాం. ఏలైనగా ఆయన చనిపోడు చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయాడు, కానీ ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కనుక ప్రభుని యేసుక్రీస్తు వారు చనిపోడు చూడగా ఒక్కసారి పాపం కొరకు మరణించాడు, అయిపోయాడు, పరిహారం అయిపోయాడు. ఆయన తిరిగి లేచాడు, జీవించుడు చూడగా దేవుడి కొరకే జీవిస్తున్నాడు. అటువలే 11 వచ్చాం అంత చదువుకుంటాం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఈ పని చేయాలి. అటువలే నేను కూడా పాప విషయమై చచ్చిన వాడును మృతుడును, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవుడును అని ఎంచుకో. అప్పుడు నీకు కొత్త శక్తి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఈ పని నువ్వు చేయాలి. ఇప్పుడు ఈ పాప శక్తి నీ మీద కార్యకారి అవుతుంది, నీ శరీరం మీద కార్యకారి అవుతుంది. నువ్వు ఇంకా మట్టి మానవుడివే, మట్టిలోనే ఉండావు, ఈ పాప లోకంలోనే ఉండావు. ఈ పాపం ఈడుస్తుంది. శత్రువు మనకంటే బలవంతుడు, మన శరీరమే మన శత్రువు. ఇన్ని లాగుతుంటుండగా దీని మీద విజయం ఎట్ట పొందుతావు? దాని కొరకే ప్రభా రోమా 6:10 ప్రకారంగా నువ్వు మరణించు చూడగా పాపం విషయమై ఒక్కసారి మరణించావు,
నువ్వు తిరిగి లేచిన చూడగా దేవుని కొరకే జీవిస్తున్నావు. అటువలే నేను కూడా పాప విషయమై చచ్చిన వాడను, దేవుని విషయమై సజీవుడు అని ఎంచుకుంటున్నా అను. అప్పుడు నీకు కొత్త శక్తి వస్తుంది. ఆ మాట చెప్పి తీరాలి, ఆ మాట చెప్పి తీరాలి. అది చెప్తావా లేదని చూడాలనుకుంటున్నాడు కనుక, ప్రభా ఈ పాపం వస్తుంది, ఈ శోధన వస్తుంది, ఈ కోరిక వస్తుంది, వద్దయ్యా వద్దయ్యా అయినట్టుగా ఉందా, లేక కావాలయ్యా కావాలన్నట్టుగా ఉందా? ఎట్లుంది నీ సంగతి? వద్దన్నట్టుగా ఉందా, కావాలన్నట్టుగా ఉందా? చూసుకో. వద్దన్నట్టుగా ఉందా లేదా కావాలన్నట్టుగా ఉందా? మంచి మంచి సలహాలు ఇచ్చి నేను లాక్కొని పోద్ది. భక్సింగ్ గారు చెప్పాడు ఏంటంటే మంచి సలహాలు ఇస్తున్నాడు సైతాన్, మంచి సలహాలు ఇస్తాడు, చక్కగా ఉంటాయంట. ఇక్కడ కురుపులు వేసిందంట, కురుపులు వేస్తే దురద పెడుతుంటే డాక్టర్ దాన్ని మందు కూసి అని దాన్ని గోకద్దు, తగ్గిన పర్వాలేదు గోకద్దు అని అంట. మాట్లాడుతూ చేయడమే డాక్టర్ గోకద్దు అన్నాడు అని, మళ్ళీ మాట్లాడుతూ డాక్టర్ గోకద్దు అన్నాడు అని చెప్పి మళ్ళీ అట్లా అంటే అప్పుడు సైతం అంటే సరే దురద పెడితే ఇక్కడ కదా, ఇక్కడ గోకొచ్చు కదా అని. అది చాలా బాగుంది, ఇక్కడ గోకమాట, అది కూడా దూరమే కదా అన్నట్టు. మళ్ళీ దగ్గరకు వచ్చాను, అది కూడా దూరమే కదా అని ఇంకొక దగ్గరకు వచ్చాడు, అది కూడా దూరమే కదా అని. అమ్మా డాక్టర్ చెప్పాడు గోకద్దు అన్నాడు, నేను మాత్రం. తర్వాత ఏం చేశానంట, నీకు అసలు అంత కష్టంగా ఉంటే కదా ఓ చేతురుమాలోడు చూసుకొని దాంతో అట్టట్లాను అని వెళ్తే ఈ సలహా బాగా నేను చేతురుమాలు తీసుకొని ఇచ్చిట్టాను. చేతురుమాలతో అంత దూరమా అన్నట్టు, చేతురుమాలతో దూరం, అది చేతురుమాలతో అంత దూరమా అనంట. మొత్తం అది చేసే సైతాన్ చేసే పని ఏంటంటే సలహాలు ఇచ్చి చేస్తాడు, మంచి సలహా ఇచ్చి లాక్కొని పోయి పడేస్తాడు. కనుక ఆరంభంలోనే చూసుకో, వాని సలహాలకు చోటివద్దు. వస్తుంది శోధన, వస్తుంది కోరిక, వస్తుంది పాపం, వెంటనే ఒక్కరోడు ప్రభు నమ్మాడు, మారుమనసు పొందాడు. పొందిన తర్వాత వాడు కాలేజీకి 1 గంట ముందు వెళ్తాయంట మామూలుగా అయితే. ఎందుకు? ఒక పెద్ద గోడ ఉంటే ఆ గోడ మీద అంతా సినిమా బొమ్మలు అంటే అవన్నీ చూసుకుంటూ వెళ్తాయంట, వరుసగా అని చూసుకుంటే వెళ్తే 1 గంట అవుతుందంటే కాలిపోతాయంట. అది వాడి సంగతి. అట్లాంటి వాడు మారుమనసు పొందాడు సెలవుల్లో. ఇప్పుడు మళ్ళీ కాలేజీ తెరిచాడు, పోవాలా, అదే దారిలో పోవాలా. వానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సహాయపడ్డాడు కానీ నేనాడు ఆడికి రాగానే నేను చచ్చిపోయినా అది నీకు నాకు కాల్చింది. అర్థమైందా? నీకు నాకు కాల్చింది అది, నేను చచ్చిపోయినా, నేను దానికి చచ్చిపోయినా. ఎప్పుడైతే ఆ మాట అంటావో అది చూడాలని కోరుతున్నాడు. ప్రభా నీతో పాటు నేను మరణించా, ఆ శిలువ శక్తి నాకు ఇస్తావు, నీతో పాటు మరణించా, నీతో పాటు సమాధి అయిపోయా, నీతో పాటు తిరిగి లేచిన కనుక ఆయన మరణించగా చూడగా పాపం విషయమే ఒక్కసారి మరణించాడు, తిరిగి లేచడం చూడగా దేవుని కొరకు జీవిస్తున్నాడు. అటువలే నేను కూడా పాప విషయమై మృతుడుగాను, దేవుని విషయమై సజీవుడిగాను ఎంచుకో. నా కులమేంటో తెలిసినా అది ఎంచుకోబాకు, నా డబ్బేంటో చూసావా, నా అందం చూసావా, ఇవి ఎంచుకోబాకు. ఈ పనిగా చెత్త ఇవన్నీ ఈడివే కనుక ఎంచుకో. నేను సచ్చిన దాన్ని ఎంచుకో. ఎప్పుడైతే అది ఎంచుకుంటావో దాని మీద ఆధారపడి ఉంది నువ్వు పొందే విజయం. అది మొట్టమొదటిగాను శోధన వస్తుంది, ప్రభా చచ్చిపోయినా. రోమా 6:10 ప్రకారంగా ప్రభా నువ్వు పాప విషయమై ఒక్కసారి మరణించావు, తిరిగి లేచలో దేవుని కొరకు జీవిస్తున్నావు. అటువల్ల నేను కూడా పాప విషయమై మృతుడిగాను, దేవుని విషయమై క్రీస్తు యేసు నందు, చాలా ఇంపార్టెంట్ మాట, క్రీస్తు యేసు నందు నేను విజయవంతుడు. క్రీస్తు యేసు నీ వల్ల కాదు, నా వల్ల కాదు, క్రీస్తు యేసు నందు నేను సజీవుడు. ఎంచుకో. ఎప్పుడైతే ఎంచుకుంటావో అప్పుడు ఏమవుతుంది? విజయం వస్తుంది, కొంచెం శక్తి వస్తుంది. రెండవది ఏం చేయాలి? 13 వచ్చాను, రోమా 6:13. రోమా 6:13 నాట పలకండి. మరియు మీ అవయములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుడి అంటాడు. రెండవది ఏం చేయాలి? రెండవది, నిన్ను ఏ అవయం తొందర పెట్టింది? పాపం చేసేదానికి ఏ అవయం తొందర పెట్టింది? కళ్ళ, ముక్క, చెవుల, నోర, చేతుల, కాళ్ళ, ఇవి తొందర పెడుతున్నాయి. ఏం పర్వాలేదు, ఒక్కసారి పెట్టుకో, ఏం పర్వ ఒక్కసారి పో, ఏం పర్వ ఒక్కసారి అని చెప్పి లాగుతుంది, ఏడుస్తుంది. మా అమ్మాయి 10th క్లాస్ చదివేటప్పుడు, మా అమ్మాయి పేరు షారూన్ లీడియా, 10th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళు భారత మాట
నాటకంలో భారత మాతగా నువ్వు నిలబడుకో, తర్వాత ఇదంతా పాట పాడతారు, నీ చుట్టూ తిరుగుతారు అని చెప్పి అని వేశారు. ఇంకా రేపు అసలు డ్రామాకు మా అమ్మాయి భారత మాత ఉండాలి. అసలు డ్రామా కాబట్టి డ్రామాలు ఎట్టుంటుందో అట్టే ఉండాలని చెప్పి వేశారు. చుక్క పెట్టుకోవాలా షారు అన్నారు. అమ్మ చుక్క పెట్టుకో, నాకు తెలియదు, అసలు వద్దే చుక్కొద్దు. అది సాయిబుల్ది స్కూల్. షారోన్ మేము కూడా పెట్టుకోం కదా, క్రైస్తవులు మీరు కూడా పెట్టుకోరు కదా, కాసేపటికి ఏం పర్వాలా, కాసేపటి పెట్టుకో ఏం పర్వాలా అని వెళ్ళి వాళ్ళు బతిలాడుతున్నాను. నా చిన్నప్పటి నుంచి ఏం పెట్టుకోలేదు, మేము క్రైస్తవులను పెట్టుకోం పో అని. ఒక్కసారి షారోన్ ఒక్కసారి కాసేపటి పెట్టుకో సార్, షారోన్ కాసేపుగా తీసేవాదు అని ఆడ పీక్ పడేసి వారి ఇంటికి వచ్చేవాడు. సైతాన్ని శోధిస్తాడు. ఒక్కసారి ఏం పడదు, ఒక్కసారి చూడరాదు, ఒక్కసారి పెట్టుకోరాదు, ఒక్కసారి కట్టుకోరాదు, ఒక్కసారి ఏం పర్వాలేదు, ఒక్కసారి లాక్కొని పోతాడు. జాగ్రత్త. కొంచెం చోటిస్తే పూర్తి లాగేస్తాడు. కొంచెం చోటిస్తే చాలు. చాలా కాలం క్రితము ఒక పేషెంట్ని పండబెట్టి ఒక బుడ్డి కట్టి ఆ బుడ్డికి గొట్టం పెట్టి ఒక చుక్క పడతాడు. అది మొట్టమొదటిసారి నేను చిన్నప్పుడు చాలా కాలం క్రితం. ఇప్పుడు ఎక్కడ పడితే ఆడండి ఇట్టే చూస్తూ ఉండే. ఆ డాక్టర్ నాకు తెలుసు. ఏంటి అలా చూస్తున్నావు అంటే, డాక్టర్ కొత్తగా చూస్తున్నా, ఓ చుక్క నా తండ్రి ఎప్పుడు పోలేదంటే ఏం ఆశ్చర్యపోతున్నావు, ఇది 4వ బుడ్డి అన్నాడు. మా 4వ బుడ్డి అంట, కనుక ఇది 4వ బుడ్డి అని. డాక్టర్కి సూదిమంతా చోటిస్తే బుడ్డిలు పంపించేస్తున్నాడే. సైతాన్ని కొంచెం చోటిస్తే మొత్తం. అర్థమైందా? కనుక జాగ్రత్త పడు బిడ్డ, జాగ్రత్త పడు. కొంచెం చోటిస్తే మొత్తం లోపలికి దొరుకుతాడు, కనుక మొత్తం వచ్చేస్తాడు. కనుక జాగ్రత్త పడు. కానీ గమనించామంటే ఈ రీతిగా దాన్ని. రెండవది ఏం చేయాలి? ప్రభా ఈ కళ్ళు తొందర పెడుతున్నాయి, ఈ చెవులు తొందర పెడుతున్నాయి, ఈ నోరు తొందర పెడుతుంది, ఈ కాళ్ళు తొందర పెడుతున్నాయి, వీటిని నీతి సాధారణంగా అప్పగించాలి. నేర్చుకో అప్పగించండి. ప్రభాన్ని అప్పగిస్తాయి నీతి సాధనగా నా అవయాలు నీకు అప్పగించాలని కోరుతున్నా అని అప్పగించు. ఇదివరకు దుర్నీతి కొరకై వాడబడుతుంది. దుర్నీతి కొరకై మన అవయాలన్నీ వాడబడాయి. సినిమా పోతాం మొత్తం వాడబడాయి, అబద్ధమా అన్నిటి వాడబడాయి, దొంగతనాన్ని అన్నీ వాడబడాయి. కనుక ఇవన్నీ ఇప్పుడు నీతి సాధనలుగా అప్పగించుకో. ప్రభా నా చేతులు నీకు అప్పగించుకుంటున్నా, నీతి సాధనలు అప్పగించుకుంటున్నా. ప్రభా ఈ పాపం వస్తుంది, ఈ శోధన వస్తుంది, చెయ్యంటూ ఉంది, కాళ్ళు తొందర పెడుతూ ఉంది, చేతులు తొందర పెడుతున్నా, వీటిని నీతి సాధనాలుగా అప్పగించుకుంటున్నా. ఏదైతే అప్పగించుకుంటూ వస్తావు అప్పుడు చూస్తా, ఆయన ఇచ్చే శక్తి చూస్తా. కనుక నువ్వు చెప్పి తీరాలి, దేవుడు చూడాలి, ఆయన చూడాలని కోరుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా? నేను నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాను, నీ కొరకు ఎంత గొప్ప సదుపాయం కల్పించాను, నువ్వు విజయవంతుడిగా జీవించాలని కోరుతున్నాను, నా చేతుల వాడబడే పాత్ర ఉండాలని కోరుతున్నాను. అంతేకాదు సైతాన్ని నువ్వు సిగ్గుపరచాలని కోరుతున్నాను, నా సంకల్పాన్ని నెరవేర్చాలని కోరుతున్నాను. ఇదంతా చేసిన తర్వాత నిన్ను నూతన సృష్టిలో తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాను, యుగ యుగములు నించుకోవాలని కోరుతున్నాను, నీకు జీతాలు ఇవ్వాలని కోరుతున్నాను, పరణాలు ఇవ్వాలని కోరుతున్నాను, కిరీటాలు ఇవ్వాలని కోరుతున్నాను, బహుమానం కోరుతున్నాను, నీకు భవనాలు ఇవ్వాలని కోరుతున్నాను. ఎన్ని ఆశ చేసిందల్లా ఆయన ఇచ్చేది మనకంటే ఎటుంది. కనుక ఆయన చేసినాడు, అక్కడుంది విజయం. ఆ విజయాన్ని అందుకో దేవా, ఈ విజయ భూమి మీదకి నేను వస్తున్నాను అని మరణ భూస్థాపన పునరుత్థాన భూమి మీదకి వచ్చే కళ్ళు మూసుకో. వెంటనే చెప్పే, ప్రభా ఈ పాపాన్ని చచ్చిపోయినా, ఈ శోధన చచ్చిపోయినా, ఈ కోరిక చచ్చిపోయినా వెంటనే చెప్పాలి. ప్రభా ఈ చేతులకి అప్పగించుకుంటున్నా, ఈ కాళ్ళకి అప్పగించుకుంటున్నా అని చెప్పాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11th chapter, 1 Corinthians 11th chapter 11వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఏ శిష్యుడు ఈ మాట చెప్పలే. పౌలు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని. ఒకనాడు ఏమన్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమా 7వ అధ్యాయం 24వ వచనం, రోమా 7వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటా. అయ్యో నేను దౌర్భాగ్యులను, ఇట్టి మరణంలోని శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఒకనాడు కేకేశాడు, అయ్యో ఎంత దౌర్భాగ్యుడును, ఈ మరణకర శరీరం నుండి నన్ను విడిపించేవాడు ఎవడు అని కేక వేసిన వాడు ఏమంటున్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎక్కడి నుంచి వచ్చే మాట?
ఎలా మారాడు? ఈ మధ్య ఏం జరిగింది? గలతీయులకు రాసిన పత్రిక, గలేషియన్స్ 2nd chapter 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటా. గలతీయులు 2:20 చదువుకుంటా. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడున్నాను, ఇక్కడ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా ఇందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం ద్వారా జీవించుచున్నాను. చూడండి, కనుక నేను క్రీస్తు కూడా సిలువేయబడున్నాను, ఈ జీవించేవాడు నేను కాను, క్రీస్తు నన్ను జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్నాడే ఆ దేవుని కుమారుని విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను. చూసేటుంది, కనుక ఎదిగాడు, అసూత్రం ఎదిగాడు, సిలువ కేంద్రం ఎదిగాడు. ఒక పాపి రక్షణ కొరకే సిలువ కేంద్రం ఎదిగాడు, సంఘంలో చేర్చబడికే సిలువ కేంద్రం ఎదిగాడు. ఆ సిలువ యొక్క విజయాన్ని అనుభవించాడు. సిలువ కాక పరలోకం లేదు, సిలువ కాక మహిమ లేదు, సిలువ కాక బహుమానాలు లేవు. సిలువ నా అతిశయమంతా సిలువే, సిలువెంత తప్ప మరి దేనిందును అతిశయించడం నా దూరమవునుగాక అంటాడు. సిలువ కేంద్ర స్థానం వహించాను. కనుక ఈ సిలువ దేనికి? విజయవంతం జీవితానికి, సైతాన్ని సిగ్గుపరిచేయడానికి, నేను చనిపోయేదానికి, పునరుత్థాన శక్తితో జీవించడానికి, నన్ను అప్పగించుకున్నానికి. అయ్యో నేనంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణకర శరీరం నుండి నన్ను విడిపించేవాడు ఎవడు అని కేక వేశాడు. ఆ మనుషుడు ఏమంటున్నాడు? నేను అప్పగించుకుంటున్నా ప్రభా, ఈ కాళ్ళు తొందర పెడుతున్నాయి అప్పగించుకుంటున్నా, ఈ చేతులు తొందర పెడుతున్నాయి అప్పగించుకుంటున్నా. పదే ఎన్నిసార్లు నీకు వచ్చిందో అన్నిసార్లు చెప్పాల్సిందే. నువ్వు ఎంతగా చెప్తున్నావో అంతగా విజయం పొందుతావు, ఎంతగా చెప్తున్నావు అంతగా శక్తి పొందుతావు. కనుక ఆ విజయం భూమి మీదకి వచ్చాయి. నీ మరణ భూస్థాపన పునరుత్థాన భూమి మీదకి వచ్చేస్తున్నా అని చెప్పు. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ మాట అంటావో అది చూశాయంటే నా బిడ్డ ఆశిస్తుంది, నా కుమారుడు ఆశిస్తున్నాడు, కేక వేస్తున్నాడు, అది వద్దంటున్నాడు, ఇది కావాలని కోరుతున్నాడు అని చూశాయంటే శక్తి ఇచ్చేది చూస్తావు, కృపిచ్చేది చూస్తావు, సాబెడి చూస్తూ వస్తావు.